మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్లాస్ కావాలని నేను పెడతాను. మీకు అలాగే నోట్స్ కూడా పంపిస్తాను మీకు. సో, మీరందరూ కూడా నాకు ఈ నంబర్‌కి 8309650239కి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా, లేదు ఈ వీడియో కింద కామెంట్ పెట్టినా సరే, నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు నోట్స్ కావాలన్నా, డౌట్స్ అయినా సరే నేను క్లారిఫై చేస్తాను. సో, దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనకు సెవెంత్ క్లాస్ ఫస్ట్ టాపిక్ అయిన లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే టాపిక్ మనము చూస్తున్నాం. ఇందులో మనము 1.5లో మనకు అప్ టు 11 సమ్స్ మనం చేసాం. సో ఇప్పుడు 11, ఇప్పుడు 12, 13, 14 చూద్దాము. ఇంకా 3 సమ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు 12th సమ్ ఒకసారి చూడండి. 12th సమ్ చూద్దాం. చూడండి, ఏ గ్రే హెడెడ్ ఆల్బట్రాసిస్ హ్యావ్ ఏ రఫ్లీ 7 feet వైడ్ వింగ్ స్పాన్. అంటే ఒక గ్రే హెడెడ్ ఆల్బట్రాసిస్ అనే ఒక బర్డ్స్ అట, అవి 7 feet వింగ్స్ ఉంటాయట. అంటే వింగ్ స్పాన్ అంటే వాటి రెక్కలు వెడల్పు అంత ఉంటుందట. దే ఆర్ నోన్ టు మైగ్రేట్ అక్రాస్ సెవరల్ ఓషన్స్. అవి ఒక ఓషన్ నుంచి ఇంకో ఓషన్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయట. అయితే ఆల్బట్రాసిస్ కెన్ ఓవర్ అబౌట్ 900 నుంచి 1000 కిలోమీటర్స్ ఇన్ ఏ డే అన్నాడు. అంటే ఒక 900 to 1000 కిలోమీటర్స్ ఒక డేలో అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలవంట. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సింగిల్ ట్రిప్ రికార్డెడ్ అబౌట్ 12,000 కిలోమీటర్స్. అంటే ఒక లాంగెస్ట్ ట్రిప్ అనేది రికార్డ్ అయింది, అది 12,000 కిలోమీటర్ అవి జర్నీ చేసినట్టు, ట్రావెల్ చేసినట్టు ఒక రికార్డ్ ఉంది. హౌ మెనీ డేస్ వుడ్ సచ్ ఏ ట్రిప్ టేక్ టు క్రాస్ ద పసిఫిక్ ఓషన్ అప్రాక్సిమేట్లీ. అంటే ఒక పసిఫిక్ ఓషన్ అనేది అది దాటాలంటే మనకు ఎన్ని రోజులు పడుతుంది? ఓకేనా, హౌ మెనీ డేస్, ఓకే, ఎన్ని రోజులు పడుతుంది అని అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు పసిఫిక్ ఓషన్ అంటే మనకు ఎంత ఏంటి, అది ఎంత పొడవు ఉంటుంది అనేది మనకి ఇవ్వలేదు. కానీ సరే, ఇక్కడ ఏంటంటే జనరల్గా అయితే అవి సౌత్ టు నార్త్ 15,000 కిలోమీటర్స్ అంత ఉంటుంది. సరే, అది వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ విషయం అంటే అవి లాంగెస్ట్ ట్రిప్ ఎంత వేసాయో దాన్ని బట్టి మనం ఇప్పుడు చేద్దాం. ఓకేనా, అదే అనమాట, రైట్. సరే, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు టోటల్ అవి అంటే హైయెస్ట్ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తాయని చెప్పాడు? 12,000 కిలోమీటర్స్ వెళ్తాయని చెప్పాడు కదా, అది మనం తీసుకొని చేద్దాం. రైట్, ఒకసారి అవి డిస్టెన్స్, ఒక్క నిమిషం వినండి. సో డిస్టెన్స్ కవర్డ్, ఓకే, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఏ డే. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఏ డే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాయి చెప్పండి ఒకసారి. 900 నుంచి 1000 కిలోమీటర్స్ ఒక్క రోజుకి అవి కవర్ చేస్తున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే, అవి ఒకవేళ 900 వెళ్తే, ఒక రోజుకి 900 వెళ్తే ఎన్ని రోజులు పడుతుందని చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు అక్కడ జాగ్రత్త వినండి. ఒక రోజుకి 900 కిలోమీటర్స్, కానీ అవి జనరల్గా అవి తన రికార్డెడ్ అంటే రికార్డ్ అయిన ఒక రోజు ట్రిప్పులో రికార్డ్ అంటే మ్యాక్సిమం అనమాట. సో మ్యాక్సిమం డిస్టెన్స్ అవి వెళ్ళే డిస్టెన్స్ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ చూడండి ఒకసారి. అవి మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్, మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకేనా, ట్రావెల్డ్ బై దెమ్. ఓకేనా, సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత వెళ్తాయి సార్ అంటే 12,000 కిలోమీటర్స్ వెళ్తాయి. ఓకేనా, అయితే ఇప్పుడు ఒక రోజుకి ఇంత. ఓకేనా, ఇప్పుడు అవి వన్ డేలో ఎన్ని వెళ్ళాయి అనుకోండి. ఇప్పుడు ఇన్ని 12,000 వెళ్ళడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు దాన్ని నేను ఎలా రాస్తాను అంటే చూడండి, ఎస్టిమేటెడ్, అర్థమవుతుంది కదా. సో ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ డేస్, బాగా వినండి. ఇఫ్ ఇట్ ఫ్లైస్ అంటే ఒకవేళ 900 కిలోమీటర్స్ కానీ చూడండి, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇఫ్, ఓకే, ఇఫ్ ఇట్ ఫ్లైస్ ఒకవేళ 1000 కిలోమీటర్స్ పెర్ డే. ఓకేనా, ఒక డేకి 1000 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకోండి, ఒకవేళ ఎగిరింది అనుకోండి, అప్పుడు ఆ 12,000 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది అంటే అంతే కదా.
సో టోటల్ డిస్టెన్స్ బై అది ఒక రోజులో చేసే జర్నీ అనమాట. 000 ఎంత వచ్చింది సార్ అంటే 12 days పడుతుంది. మీకు అర్థమైంది కదా. ఒకవేళ అది రోజుకి 1000 కిలోమీటర్స్ వెళ్తే 12,000 కిలోమీటర్లు 12 days పడుతుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైంది సార్ అంటే మీకు అర్థమైంది కదా. ప్రీవియస్ ఏం చెప్పుకున్నాం మనము, ఒకవేళ కానీ 900 కిలోమీటర్స్ వెళ్తే మనకి 13 days పడుతుందని చెప్పాము. లేదు సార్ అంటే మనకు ఒకవేళ అవి 1000 కిలోమీటర్స్ ఒక రోజుకి వెళ్ళేదంటే 12 days పడుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఏం రాస్తారు, ఇట్ వుడ్ టేక్ చూడండి, ఇట్ వుడ్ టేక్ అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుంది సార్ అంటే ఎంత పడుతుంది చెప్పండి, 12 to 13 days అనమాట. ఓకే, ఇది 12, ఆ ముందు 13 కదా, మేబీ 12 to 13 days పడుతుంది. ఇదే ఆన్సర్. క్లియర్. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ ఇది 12th సమ్ అమ్మ. 13th సమ్కి వెళ్దాం. రైట్, 13th సమ్ చూడండి. ఏ బార్ టైల్డ్ గాడ్విల్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ రికార్డెడ్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఓకేనా. సో ఒక నాన్ స్టాప్ ఫ్లైట్ అంట, అది దాని పేరు బార్ టైల్డ్ గాడ్విల్ అంట. సో గాడ్విట్ అంట, అది మొత్తం ట్రావెల్ చేసిన లాంగెస్ట్ జర్నీని ఆడు ఇచ్చాడు. ఏంటి సార్ అంటే ఇట్ ట్రావెల్ 13,560 కిలోమీటర్స్ ఫ్రమ్ అలాస్కా టు ఆస్ట్రేలియా వితౌట్ స్టాపింగ్. అంటే ఆగకుండా 13,560 కిలోమీటర్స్ని అది వెళ్ళిన రికార్డ్ అనేది ఉంది. ఓకేనా, ఆ ఫ్లైట్. ఇట్స్ జర్నీ స్టార్టెడ్ ఆన్ 13th October 2022. అంటే అక్కడట 2022 13th Octoberలో అది స్టార్ట్ అయింది. అండ్ కంటిన్యూడ్ ఫర్ 11 days. అలా 11 days అది జర్నీ చేసిందట, కంటిన్యూ ఆగకుండా 11 days. ఓకేనా. సరే, ఫైండ్ అవుట్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇట్ కవర్డ్ ఎవ్రీ డే. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ కవర్డ్ ఎవ్రీ అవర్. అంటే అది ఎవ్రీడే ప్రతిరోజు ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేసింది, అలాగే ప్రతి అవరు ఎన్ని కిలోమీటర్ జర్నీ చేసింది ఆ ఫ్లైట్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సరే చూద్దాం ఇప్పుడు. రైట్, టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 13,560 కిలోమీటర్స్ అవి మనకు రికార్డ్ అయిందంట ఆ ఫ్లైట్. అంటే ఒక ఫ్లైట్ అనేది ఒక 11 daysలో. ఓకేనా. ఎన్ని డ్యూరేషన్ ఎంత సార్ అంటే 11 days. డ్యూరేషన్ అంతా 11 days. ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ పెర్ డే 11 days కింద అయింది కదా, మరి ఒక డేకి ఎంత అవుతుంది సార్ అంటే 13,560/11 అవుతుంది. మనం ఇదిగో 11తో డివైడ్ చేస్తే 11 1 జా 11, అలా చేస్తే మనకు 1232.73 వస్తుంది అనమాట అప్రాక్సిమేట్లీ మనం డివైడ్ చేసుకుంటే. సో అయితే ఇప్పుడు 1232 పాయింట్ అంటే అప్రాక్సిమేట్లీగా 1233 కదా. సో అన్ని కిలోమీటర్స్ అంటే 1233 కిలోమీటర్స్ ఒక డేకి అవి జర్నీ చేస్తాయి. 11 డేకి ఇది ఇచ్చాడు, మనం 1 డేకి కొనుక్కున్నాం. ఇప్పుడు 11 డేస్కి మనం 11 డేస్ని మనం అవర్స్లోకి మార్చితే ఎలా మారుస్తాము, 11 into 24 అని అవర్స్లోకి మార్చాం. అవునా, ఒక డేకి 24 కాబట్టి ఇప్పుడు అవర్స్లోకి మారింది. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఆడు ఒక డేకి ఎంత అని అడిగాడు కదా, ఒక అవర్కి కూడా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయని అడిగాడు. కాబట్టి నేను 11 డేస్కి మనకు 264 hours అయ్యాయి కాబట్టి నేను 11 డేస్ని 264 hours మార్చుకున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనకు ఆ 264తో దీన్ని డివైడ్ చేస్తే మనకు తెలిసిందే కదా. 264 5 చేశాను 1320. సో ఓకేనా, మళ్ళీ 360 వచ్చింది, మళ్ళీ 264 1 జా. సో ఇలా చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది సార్ అంటే 51.3 వచ్చింది అనమాట. సో ఇంకా వస్తుంది, బట్ నేను 51.3, ఆ 51.3 కూడా మనం పాయింట్ రాయకుండా 51 kilometers అని రాసాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్స్ అమ్మా, 51. ఇదేంటి డిస్టెన్స్ కవర్డ్ పెర్ అవర్ ఎంత సార్ అంటే 51 kilometers అనమాట. అర్థమైంది కదా మీకు. ఇది మనకు 13th సమ్. ఇప్పుడు మనం 14th సమ్కి వెళ్దామా. రైట్, బాల్డ్ ఈగల్ ఆర్ నోన్ టు ఫ్లై యాజ్ హై టు 4,500 to 6,000 meters above the ground level. Mount Everest is about 8,850 meters height. Aeroplanes can fly as 10,000 to 12,800 meters. How many times bigger these are high compared to రామోస్ బిల్డింగ్? అస్సలు మళ్ళీ రామోస్ బిల్డింగ్ అన్నాడు. అంటే రామోస్ బిల్డింగ్ అనేది మనకు అప్రాక్సిమేట్లీ 44 meters ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడంటే అది మనం
చూడండి రామోస్ బిల్డింగ్ అనేది అప్రాక్సిమేట్లీ 44 మీటర్స్ ఉంటుంది. మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. సరే ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు అదేమంటుందంటే ఈ ఏదైతే బాల్డ్ ఈగల్ ఉంటుందో అది ఇంత డిస్టెన్స్ వెళ్తుంది గ్రౌండ్ లెవెల్ కంటే. అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఇచ్చాడు. ఇవన్నీ కంపేర్ చేయమండి. ఎవరితో? రామోస్ బిల్డింగ్తో కంపేర్ చేయమండి. ఓకేనా? ఒకసారి చూడండి. రైట్, చూడండి. లెట్స్ కంపేర్. ఓకే, లెట్స్ కంపేర్ దీస్ హైట్స్. అంటే ఏవైతే మనకి హైట్స్ కంపేర్ చేయమంటే అవన్నీ టు సోమోస్ బిల్డింగ్ లేదా రామోస్ బిల్డింగ్. అక్కడ యాక్చువల్గా సోమో అన్నట్టున్నాడు, ఇక్కడ రామోస్ అంటున్నాడు. రామోస్ బిల్డింగ్. ఓకే, రామోస్ బిల్డింగ్తో కంపేర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ చూడండి, ద హైట్, ఇక్కడ నేను ఏం రాస్తానంటే ద హైట్ ఫ్లైస్ ఏదంటే ఫస్ట్ ఏం రాద్దాము? బై బాల్డ్ ఈగల్. ఓకే, ఇది ఇచ్చాడు కదా బాల్డ్ ఈగల్. సో బాల్డ్ ఈగల్ ఎంత ఫ్లై అంటే అది ఎగిరే హైట్ ఎంత సార్ అంటే 4500 నుంచి ఎంతమ్మా? 6000 మీటర్స్ అనమాట. ఓకే, 6000 మీటర్స్ అనమాట. హైట్ ఆఫ్ ఎవరెస్ట్ ఎంత ఇచ్చాడు చూద్దాం. హైట్ ఆఫ్ ఎవరెస్ట్ ఎంత ఇచ్చాడు చూడండి. అది 8850 మీటర్స్. అన్నీ ఒకసారి రాస్తాను. హైట్ నెక్స్ట్ ద హైట్ ఇంకేమి ఇచ్చాడు? ఇదంతా మీరు రాసుకోవాలమ్మా. ద హైట్ ఫ్లై బై ఏరోప్లేన్. సో ఏరోప్లేన్కి కూడా మనకు హైట్ ఎంత హైట్ ఎగురుతుంది అనేది ఇచ్చాడు. అది ఎంత సార్ అంటే 10,000 మీటర్స్ నుంచి 12,800 మీటర్స్ అట. ఓకేనా? 12,800 మీటర్స్ అది ఎగురుతుందట. ఓకేనా? ఇక్కడ వరకు బాగుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ సోమస్ బిల్డింగ్ ఎంత అని చెప్పాము. సోమస్ బిల్డింగ్ ఎంత సార్ అంటే లెట్ ద కంపేర్ విత్ సోమస్ బిల్డింగ్ అన్నాం కదా. సోమస్ బిల్డింగ్ 44 మీటర్స్ అనమాట. ఓకేనా? బ్రాకెట్లో ఇది 44 మీటర్స్. ఓకే, ఎవరిది? సోమస్ బిల్డింగ్. ఈ సోమస్ బిల్డింగ్తో ఇది ఎంత హైట్ ఉంది. ఇవి ఫ్లైట్, ఈగల్ అన్నీ కూడా మనము అలాగే ఎవరెస్ట్ వీటిని కంపేర్ చేద్దాం. ఓకే, 1 by 1. రైట్, నేనేం రాస్తానంటే రేషియో కంపేర్డ్ ఎవరిది? టు సోము అటు రాము అన్నాడు కదా, కొన్ని రాము రాద్దాం. రామోస్ బిల్డింగ్. సో రామోస్ బిల్డింగ్ ఒకసారి చూడండి. రామోస్ బిల్డింగ్ దీన్ని ఎలా రాస్తానంటే, సో ఇప్పుడు 4000 ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎవరంటే ఈగల్ కంపేర్ చేస్తున్నాం. 44,500 by 44. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అప్రాక్సిమేట్లీ అంటే 102. ఓకేనా? 102 వస్తుంది అనమాట. 102 టైమ్స్. ఇక్కడ ఇది యూనిట్స్ ఎయిట్ ఉండవు అనమాట. ఎంత పొడవు హైట్ అనేది 102. సో ఇది అర్థమైంది కదా. 102 టైమ్స్ అనమాట. 102 టైమ్స్ అనేది అంటే ఈగల్ రామోస్ బిల్డింగ్కి ఇది 102 టైమ్స్ ఉంటుంది. 2 ఇంకెంత పొడవు ఇక్కడ 4,500 నుంచి ఎక్కడికి ఎగురుతాయి అన్నాడు? 6,000 అన్నాడు కదా. కాబట్టి 6,000 by మళ్ళీ 44 చేస్తే 6,000 44తో డివైడ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 136 వస్తుంది అనమాట. మీరు డివిజన్స్ చెప్పట్లేదమ్మా, ఎందుకంటే మరి డివిజన్స్ అన్నీ చెప్తే మనకు మళ్ళీ బోల్డ్ టైం అవుతుంది. మీరు డివిజన్స్ వచ్చు కదా, మీ అందరికీ డివిజన్స్ వచ్చని నేను అనుకుంటున్నాను. సో 6,044తో 60ని ఉన్నది కదా. ఇప్పుడు ఇలా చేస్తాం కదా, చూడండి మీ అందరికీ తెలిసి ఉంటుంది, మళ్ళీ అయినా చెప్తున్నాను. సో 44 1 44. ఓకే, ఇది ఎంత? 10లో 4 తీస్తే 6, 5లో ఇలా 16. మళ్ళీ ఇక్కడ 0 డౌన్, ఇదంతా ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి. సో నేను ఈగల్ ఫ్లైకి మనకి ఎన్ని టైమ్స్ వచ్చి రామోస్ బిల్డింగ్కి 102 టైమ్స్ టు 136 వచ్చింది. అలాగే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ గురించి చూద్దామా. మౌంట్ ఎవరెస్ట్ రేషియో ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ ఎంత ఉంది సార్ హైట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ 8,850 by 44. దీన్ని మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 201. అప్రాక్సిమేట్గా 201 వస్తుంది అనమాట. 201లో రావచ్చు, 201 వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి, 201 వస్తుంది. ఇప్పుడు ఇది ఎవరెస్ట్తో కంపేర్ చేస్తే 200 అంటే రామోస్ బిల్డింగ్ కంటే ఎవరెస్ట్ 201 టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట. అది దాని మీనింగ్. ఇప్పుడు ఏరోప్లేన్ చూద్దాం. ఓకే, ఏరోప్లేన్ ఏంటి సార్ అంటే ఏరోప్లేన్ ఎంత అన్నాడు? 10,000 ఒకటి. ఓకేనా? 10,000 by 44. 10,044తో డివైడ్ చేస్తే 227 వస్తుంది.
అలాగే 12,800 అన్నాడు. ఓకేనా? అది 44తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 291 వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు ఏరోప్లేన్స్ ఫ్లై, ఇప్పుడు మనం ఏ రాద్దామంటే ఆన్సర్ చూడండి, ఇలా రాస్తారు. ఏంటి? ఏరోప్లేన్, చూడమ్మా, ఏరోప్లేన్స్ ఫ్లై, ఓకేనా, ఏరోప్లేన్స్ ఫ్లయింగ్ హైట్, ఓకే, ఫ్లయింగ్ హైట్ ఈజ్ ఎంత సార్ అంటే అప్రాక్సిమేట్లీ మనకు 227 వచ్చిందా? సో నేను 227 టు 2 అంటే మనం ఒక క్లోజ్గా ఉండే వాల్యూ తీసుకుంటే 230 టు 290 అని తీసుకోవచ్చు అనమాట, క్లోజెస్ట్ దగ్గరగా. ఓకేనా, మనకు తెలుసు కదా. సో ఇది ఆన్సర్ ఏరోప్లేన్ అనమాట. అర్థమైందా మీకు? సో ఇప్పుడు మనకు అదే ఇక్కడ 102 చూడండి, మీకు చెప్పిన కిందగా 44తో డివైడ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసాను నేను, ఇది మీరు డివైడ్ చేసుకోండి. సో మీకు ఇప్పుడు ఒకటి కావాలంటే మీకు డివిజన్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు మనం 4500ని నేను 44తో డివైడ్ చేసి చూపిస్తాను. అక్కడ బ్యాక్ సైడ్ రాశాను కదా 102 అని, అది. సో ఒకసారి చూడండి, 44 1 జా అంతేనా, 44, ఓకే, ఇది 1 అవుతుంది, మనము 0 డౌన్ 10 అయింది, 10 ఉండదు కదా, అందువల్ల 44 0 జా రాస్తాము, 0 అయిపోతుంది. ఇప్పుడు డివైడ్ చేస్తే 10, మళ్ళీ 0 డౌను, 44 హౌ మెనీ టైమ్స్, మళ్ళీ 44 2 జా 88. చూసారా, 102 టైమ్స్ రాశాను కదా. ఏది 102 టైమ్స్? 4500/45. ఇది ఈగల్ యొక్క ఫ్లయింగ్ హైట్ అనమాట. 102 టైమ్స్ నేను దగ్గర రాశాను కదా, ఇదిగో 102 టైమ్స్ రాసామా, ఇది ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ మళ్ళీ చూపించాను మీకు, ఒకసారి డివిజన్ చేసుకొని అప్రాక్సిమేట్లీ నేను రాశాను, అంటే పాయింట్స్ తీసుకోలేదు. ఓకేనా? సరే, ఇది అర్థమైంది కదా మీకు? ఇదేనమ్మా, ఇది 14th సమ్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ చేయండి, మస్ట్గా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నేను దగ్గరలో ఉన్నాను, సో 1000కి నేను దగ్గరలో ఉన్నాను. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా హై సబ్స్క్రైబ్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.